అందరికీ నమస్తే అండి. ఓటు వేయలేదు, మా పార్టీకి ఓటు వేయలేదు అని చెప్పి ఇంటికెళ్ళి కొట్టడం, మా పార్టీకి ఓటు వేయలేదు అని కారుకు నిప్పు పెట్టడం, అవతల పార్టీ ప్రత్యర్థి పార్టీకి ఏజెంట్గా పనిచేశారు అని ఇళ్ళకెళ్ళి కుటుంబాలను హింసించడం, కొట్టడం, కార్లు ఎక్కించి తొక్కించేయడం, జస్ట్ న్యూట్రల్గా ఉన్న ఒక యువకుడి మీద కారుతో తొక్కించేసి నడుము విరగ్గొట్టడం, వాడు ఏ పార్టీకి ఓటు వేశాడో తెలియక మన పార్టీకి వేశాడో లేదో అని తెలియక, ఇదంతా ఎంత దారుణమైన హింస అంటే ఎన్నికల తర్వాత ఒక 4 రోజుల పాటు దారుణమైన హింస జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో కూడా జరిగింది. కానీ గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో ఎన్నికల రోజు మహా అయితే ఆ రోజు రాత్రి ప్లస్ ఆ నెక్స్ట్ డే జరిగేది అంతే, అక్కడితో ఆగిపోయేది. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికీ కూడా నిన్న కూడా జనసేన పార్టీ నాయకుడికి చెందిన కారుకు నిప్పు పెట్టారు ఎన్నికల్లో ఆ పార్టీకి పనిచేశాడని. అంటే ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ కక్ష సాధింపులు వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో ఒక ఊరికి నీళ్ళు ఇవ్వడం మానేశారు. సో అంటే దీన్ని ఏమనాలి, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో జరుగుతుంది, రాయలసీమలోని అనంతపురంలో, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో, గుంటూరులోని పల్నాడులో, కృష్ణా జిల్లాలోని కొన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక పార్టీని తప్పు పట్టట్లా, రాజకీయ కల్చర్ని, ఈ విధానాన్నే తప్పు పడుతున్నా. సో అందుకే నేనేమనుకుంటున్నానంటే, బహుశా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే ఉంటుందేమో, ఇంకా వేరే పార్టీ నామరూపాలు లేకుండా చేసేస్తారేమో బహుశా. ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు ఎటువంటి పరిపాలన ఉందో చూసాం. టీడీపీ కార్యకర్తలని, టీడీపీ వాళ్ళని వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏ విధంగా వేధించారో చూసాం. చివరికి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, పార్టీ అధినేత కుటుంబాలని కించపరిచేలా మాట్లాడారు. ఇదంతా చాలా దారుణంగా జరిగింది. సో మళ్ళీ వైసీపీ వస్తే 2024 ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలిస్తే దానికి డబల్ ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా దానికి డబల్ ఉంటుంది. ఎవరు ఊహించినటువంటి విధంగా ఉంటాయి మళ్ళీ వైసీపీ వస్తే. ఎందుకంటే ఈ 4-5 రోజులుగా జరుగుతున్న ఘటనలు చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ వస్తే ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పిన విషయాలు చెప్తున్నా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాష్ట్రంలో రాజకీయ అరాచకం దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతోంది. బహుశా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ శాశ్వతంగా ఉండడానికి, ప్రత్యర్థి పార్టీలు నామరేపాల్లోకుండా ఉండడానికి ఇది పునాది. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇది జరగడం రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రానికి అరిష్టం, రాష్ట్రానికి దరిద్రం, రాష్ట్ర రాజకీయానికే అత్యంత దరిద్రగొట్టు రోజులు ఇవన్నీ కూడా. రాష్ట్ర రాజకీయానికి దరిద్రగొట్టు రోజులు. ప్రత్యర్థి అనేవాడు ఉండకూడదు, ప్రత్యర్థి పార్టీలకు ఎవరూ పని చేయకూడదు, అసలు మొత్తం మనమే శాశ్వతంగా ఉండాలి అనుకునే ఆలోచన ఉందో చూసారా పాలకుల మైండ్లో, అది చాలా దురాలోచన. అది రాజకీయ వినాశనానికి దారితీస్తుంది. వినాశనం వస్తే విధ్వంసం జరుగుద్ది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. సో ఎన్నికల కమిషన్ చేతిలో వ్యవస్థలు ఉన్నప్పుడే ఇలా జరుగుతున్నాయంటే, రేపు పొద్దున్న ఏదో ఒక పార్టీ అధికారం చేపడితే ఇంతకన్నా ఎక్కువే జరుగుతాయిగా, తక్కువ జరగవు కదా. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ప్రతిరోజు కూడా జరుగుతుంది. సో రేపు పొద్దున్న టీడీపీ అధికారంలోకి వచ్చిందా అనుకుందాం, ఈ వైసీపీ వాళ్ళని వదులుతారా? వదలరు. సో నేనేమంటానంటే, ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఉండరు. నేను అనుకోవడం, ఎమ్మెల్యేలు అంటే ఒక 3 నెలల్లో ఏదో ఒక పార్టీ ఫినిష్ అయిపోద్దండి. ఫినిష్ మీన్స్ పునాదులు లేపేస్తారండి. అంటే ఒక పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీకి 115, 120 వచ్చాయనుకుందాం. ప్రత్యర్థి పార్టీకి ఒక 50, 55 సీట్లు వచ్చాయనుకుందాం. ఆ 55లో మినిమం 25 మంది పార్టీ మారిపోతారు. ఏ పార్టీ అయినా. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు మారిపోతారు, వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు మారిపోతారు. వెళ్తే బీజేపీకి వెళ్తారు, లేదా వైసీపీలోకి వెళ్ళిపోతారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు వెళ్తే బీజేపీలోకి వెళ్తారు, లేదా టీడీపీలోకి వచ్చేస్తారు, లేదా జనసేన పార్టీలో అయినా జాయిన్ అయిపోతారు కొంతమంది. అంటే పార్టీల ఫిరాయింపులు విపరీతంగా ఉంటాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతారు. ఎందుకంటే వాళ్ళు కక్ష సాధింపులు ఎదుర్కోవడానికి ఈ రోజుల్లో ఏ ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షంలో ఉండి ఒక 5 ఏళ్ళు పోరాడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రాజకీయాలు బాగోలేవు కాబట్టి. వాళ్ళు ఎప్పుడైతే పార్టీ మారుతారో ఆటోమేటిక్గా కార్యకర్తలు కూడా పేక మేడలా కూలిపోతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మానసికంగా కుంగిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోతారు, లేదా ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు. ఇది రాష్ట్రానికి రాజకీయ వినాశనం అంటే ఇంతే. అంటే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే రోడ్డెక్కి ఆందోళన చేసే
పరిస్థితి ఇంక ఉండదు. గతంలో 2004 2009కి ముందో 1990లోనో సిపిఎం సిపిఐలతో సహా ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కేవి. పెట్రోల్ ధర పెరిగిందంటే రోడ్డెక్కి ధర్నా చేసేవాళ్ళు, విద్యుత్ ఛార్జీలు పెరిగితే రోడ్డెక్కి ధర్నా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి ఉందా, ఆ కల్చర్ ఉందా? అంటే అధికారం ఎవరిది వస్తే వాళ్ళది నియంతృత్వమే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు బయటకు రాలేరు, వేధింపులు ఉంటాయి, కేసులు ఉంటాయి, కక్ష సాధింపులు ఉంటాయి. సో ఇది రాష్ట్ర రాజకీయానికి వినాశనం కాదా? అంటే అడిగేవాళ్ళు ఉండరు. దానికి పునాది రాయి పడింది 2019లో. 2014లో జస్ట్ ఆరంభించారు టీడీపీ వాళ్ళు, 2019లో దాన్ని పీక్స్కి తీసుకువెళ్ళారు. 2024 ఎన్నికలతో అది ఇంకా మామూలు స్థాయిలో ఉండదన్నమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అంతానికి వెళ్ళిపోద్ది, ప్రతిపక్షాల అంతం వరకు వెళ్ళిపోద్ది. సో ఇది మంచిది కాదు. ఇది అంటే ఇంకేముంది, అధికారంలో ఎవరుంటే వాళ్ళే ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం. ప్రతిపక్షాలు ఎవరు అడగలేరు, అడిగేంత సీన్ ఉండదు. అప్పుడు ప్రజల మీద ఎన్ని భారాలు వేసినా సరే అంతే. 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో 24 నుంచి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే జరుగుద్దని నాకైతే అనిపిస్తోంది. నియంతృత్వ పరిపాలన కొనసాగుద్దని నాకైతే అనిపిస్తోంది.